ఇది అందాల పోటీ మాత్రమే కాదు మహి, నిజాయితీకి మోసానికి మధ్య జరిగే పోటీ. నీలాంబరి గుట్టేంటో బయటపడాలి. అవును బావా, కంపెనీని ప్రమోట్ చేస్తున్నట్టుండాలి. చంద్రముఖిలో చైతన్యం వచ్చేలా చేయాలి. నీలాంబరిని వాళ్ళక్క చంద్రముఖి గుర్తుపట్టి అక్కడే చంపేస్తే బలిచ్చిందనుకోవచ్చు. చాలా స్పెసిఫిక్గా ప్లాన్డ్గా వెళ్తాం బ్రో. అంటే కొంచెం పక్కకుండు. ఏంటి నీలమ్మా, సంత జరుగుతున్నట్టు నలుగురు ఒకే చోట గుమిగూడారు? గూడు పుటాని ఏదో జరుగుతుందనుకుంటా. పార్వతిని కంపెనీకి వెళ్లకుండా చేస్తే దేవా ఏమో ధృతరాష్ట్రుడిలా, అది గాంధారిలా ఇద్దరు ఒకే చోట పడుంటారు. పద, అదేంటో చూద్దాం. అరే కొత్త బైకు ఎవరిదే? పెద్దబాబు గారి కోసం కొన్నాను. పెద్దబాబు గారు రండి. బాగుంది కదా? బాగుంది బ్రో, సూపర్గా ఉంది. నా కోసం పార్వతి కొనింది, కానీ నడిపే అదృష్టం లేదని ఫీల్ అవుతున్నాడు పెద్దబాబు. బండి మాత్రం చాలా బాగుంది. దీని దిష్టి తగిలే దేవాకిలా అయ్యిందేమో. బాధపడకు పెద్దబాబు, భవిష్యత్ అన్నాక వెలుగు రాకుండా ఉంటుందా? సలహాలు ఇవ్వడమే గాని చేసేదేమీ లేదు కదా. ఎందుకు చేయం ఐశ్వర్య? పార్వతిలా మేం కూడా పనులు చేస్తున్నాం కదా. మనం చెయ్యాలనుకున్నా పార్వతి చెయ్యనివ్వదు కదా. పార్వతి ఫోన్. హలో అన్నా. అమ్మా పార్వతి, బయలుదేరావా? ఇంకా లేదన్నా. పని మొదలు పెట్టినారా? ఎంతవరకు వచ్చింది? స్టార్ట్ చేసావమ్మా, ప్యాకింగ్ జరుగుతుంది. అట్టగే అన్నా, మళ్ళా అరగంట అయ్యాక ఫోన్ చేయన్నా. ఈడ పనులు పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. అట్టగే అన్నా. ఎవరుదినా? శేఖరన్న ఫోన్ చేసినాడు చంద్రబాబు గారు. కంపెనీకి బయలుదేరాల్సింది పార్వతి. మీరు అన్నం తిన్నాక మందులిచ్చి పోతాను పెద్దబాబు గారు. ఇంత శ్రమ ఎందుకు చెప్పు? అందుకే పెద్దబాబుని మా ఇంటికి పంపించమన్నారు. నోరు మూసుకుని ఉంటారా ఆంటీ? ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. మీరు చూస్తూ ఉండండి చాలు. వీళ్ళిద్దరికి ఎందుకో టెన్షన్గా ఉన్నట్టుంది. మాకెందుకు టెన్షను? మేం కూల్గానే ఉన్నాం. పార్వతి, మనమిద్దరం కంపెనీకి వెళ్దాం. నేను కూడా వస్తాను. మీరా? అవును పార్వతి, నువ్వు కంపెనీ ఎండి చైర్లో కూర్చోవాలి. అది కూర్చోవడము జరగదు, నువ్వది చూడ్డము సాధ్యం కాదు దేవా. పోనీ మీరు చూస్తారు కదా. క్యాబ్ బుక్ చేయమంటావా నీలమ్మరి?